శ్రీ దత్తాత్రేయ మహత్యం. త్రిమూర్తుల అవతారమైనటువంటి శ్రీ దత్తాత్రేయుడు హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైనటువంటి మహాత్ముడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సంయుక్త రూపంగా అవతరించిన ఈ మహాయోగి అద్వైత తత్వానికి, యోగ మార్గానికి ప్రతీక. అలాంటి దత్తాత్రేయుడి యొక్క జన్మ కథను ఇప్పుడు తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ముందుగా అత్రి మహర్షి మరియు అనసూయ దంపతుల గురించి తెలుసుకోవాలి. పూర్వకాలంలో అత్రి మహర్షి అనే గొప్ప తపస్వి ఉండేవాడు. ఆయన బ్రహ్మ యొక్క మానసపుత్రుడు, సప్తర్షులలో ఒకడు. అత్రి మహర్షికి అనసూయ అనే పతివ్రత భార్య. అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం. ఆమె తన పాతివ్రత శక్తికి, సాత్వికతకు 3 లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది. అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులు త్రిమూర్తులను తమ సంతానంగా పొందాలని గొప్ప తపస్సు చేశారు. వారి తపస్సుకు సంతోషించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి ఆశ్రమానికి వచ్చారు. ఇది ఇలా ఉండగా సరస్వతి, లక్ష్మి, పార్వతీ దేవతలు అంటే వీరే త్రిదేవిలు అనసూయ పాతివ్రత్యం గురించి విన్నారు. ఆమె పతివ్రత శక్తి ఎంత గొప్పదో పరీక్షించాలి అనుకున్నారు. ఈ త్రిదేవులు తమ భర్తలను అనసూయను పరీక్షించమని ప్రేరేపించారు. దానికి అనుగుణంగానే ఒకరోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాధువుల వేషంలో అత్రి ఆశ్రమానికి వచ్చారు. ఆ సమయంలో అత్రి మహర్షి స్నానానికి నదికి వెళ్ళారు. అనసూయాదేవి ఒంటరిగా ఆశ్రమంలో ఉంది. ఆ 3 మహాత్ములు అనసూయతో ఇలా అన్నారు: మాత, మాకు చాలా ఆకలిగా ఉంది, కానీ మేము ఒక్క షరతుతో మాత్రమే భోజనం చేస్తాం. అలా అయితేనే స్వీకరిస్తాం. మీరు వస్త్రాలు విడిచిపెట్టి నగ్నంగా మాకు భోజనం పెట్టాలి అన్నారు. అనసూయ ఈ విచిత్రమైన కోరికకు ఆశ్చర్యపోయింది. కానీ వచ్చినటువంటి అతిథుల్ని వెనక్కి తిరిగి పంపించడం సరైనది కాదు. అతిథి పరబ్రహ్మ స్వరూపం. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచకూడదు. ఆమె ఒక్క క్షణం ధ్యానించింది. అలాగే తన పతివ్రత శక్తితో ఆ 3 మహాత్ములు వెంటనే శిశువులుగా మార్చింది. తను పతిదేవుణ్ణి తప్ప మరొకరి ముందు నగ్నంగా కనిపించడం పాపంగా భావించిన అనసూయ తన పాతివ్రత్య శక్తితో ఆ 3 మహాత్ముల్ని చిన్న పిల్లలుగా మార్చి వారికి తల్లిగా భోజనం పెట్టింది. శిశువులుగా మారిన తమ భర్తలు తిరిగి రాకపోవటంతో ఈ త్రిదేవిలు ఆతృతగా అనసూయను ఆశ్రయించారు. అనసూయ పాతివ్రత్య గొప్పతనాన్ని గ్రహించి ఆమెను క్షమించమని వేడుకున్నారు.